శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెల 6వ తేదీ చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమి నుండి ఆదివారం ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ నెల 12వ తేదీ పర్యంతం చైత్రశుద్ధ పౌర్ణమి 12వ తేదీ పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, అసలు ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉంది అంటే, ఈ వారంలో వృషభంలో గురువు, కుజుడు మిథునం నుంచి కర్కాటకానికి మారాడు. ఈ వారంలో కర్కాటకంలోనే చంద్రుడు కర్కాటక సింహ కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు కన్యలో ఉన్నాడు. మీనంలో రవి, రాహు, శని, శుక్ర, బుధ 5 గ్రహములతో ఈ వారం అనేటువంటిది ఉంది. ఒకటే రాశిలో మీనరాశిలో పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి గురించి మీకు పేపర్లలో కావచ్చు, లేకపోతే దీని ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళల్లో చాలా భయంగా చెప్పవచ్చు, కొంతమంది బాగానే చెప్పవచ్చు. ఇవేవి వద్దు. పంచగ్రహ కూటములు, షష్టగ్రహ కూటములు ఇవన్నీ కాలగమనంలో వచ్చేటువంటివే. ఎప్పుడో ఒకప్పుడు తప్పదు, వస్తూనే ఉంటాయి. దీన్ని 144 ఏళ్ళకోసారనో 100 సంవత్సరాలనో ఇలా అతిశయోక్తులుగా చెప్పే వాళ్ళు ఈ మధ్య ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉన్నదున్నట్టు చెప్పాలి, శాస్త్రాన్ని శాస్త్రంగానే చూడాలి తప్ప అపహాస్యం చేయకూడదు. కాబట్టి అవేవి వద్దు. ఈ షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు అనేటువంటివి దేశాన్ని, ప్రపంచాన్ని, ప్రపంచ ఫలితాల మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి తప్ప వ్యక్తిగత జాతకాల మీద పెద్ద ప్రభావాన్ని చూపించవు. కాబట్టి మీరేం భయపడకండి, భయం విడిచిపెట్టండి. ముందు ఆధ్యాత్మిక రంగంలో భయం బాగా పెరిగిపోయింది. భయం విడిచిపెట్టండి. భగవంతుడు ఉన్నాడు, చూస్తాడు. ఆయన అపార కరుణామూర్తి, దయ కలిగిన వాడే దేవుడండి. దేవుడికి దయ ఉంటుంది. దేవుణ్ణి మీరు నిందించకండి. కాబట్టి నేను చెప్పేవన్నీ ఇలాగే ఉంటాయి. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళండి. అనవసరమైన వ్యక్తిగతంగా నిందించే కామెంట్లు ఎవరు కూడా పెట్టకండి. పెద్ద పట్టించుకోము అవేవి కూడా. ఇంకోటి ఏంటంటే, మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉందో ఇక్కడి నుంచి 12 రాశులు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వారం వచ్చే ప్రధానమైన పండుగ 6వ తారీఖు శ్రీరామ నవమి, 12వ తేదీ పౌర్ణమి. మామూలుగా తెలంగాణ ప్రాంతంలో హనుమత్ జయంతి అనేటువంటిది హనుమత్ విజయోత్సవము అని ఇది ఒక పెద్ద పండుగగా చేసుకుంటారు. హనుమత్ దేవాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. వార ఆరంభం రాముడితో అవుతోంది, వారం ముగింపు హనుమంతుడితో. ఈ వారం అంతా బ్రహ్మాండంగా దైవ బలము, హనుమత్ బలంతోనే పూర్తి చేయండి. హనుమతే నమః. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉంది అని కనుకున్న చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు, తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, వ్యయస్థానంలో రవి, బుధ, శుక్ర, శని, రాహు 5 గ్రహాలు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాయి.
కాబట్టి ఈ వారము కొంత జాగ్రత్తగా ఉండవలసిన వారము మేషరాశి వారికి. అష్టమ ఏలిన నాటి శని దోషం మొదలైంది మేషరాశి వారికి. 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని దోషం కొంత ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు తగినట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ కాలానుగుణంగా ముందుకు వెళితే ఇబ్బందులు ఉండవు. ఎప్పుడు నాకు బాగానే ఉండాలి, నేను ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండాలి అన్న ఆలోచన విడిచిపెట్టండి. ఇప్పటిదాకా కొంత శుభ ఫలితాలు అందుకున్నారు, కొంత మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. అర్హతకు తగిన అవకాశాలు మీకు లభిస్తాయి. 100%. కొద్దిపాటి దూకుడు తగ్గించుకొని విద్యార్థులు సావధాన చిత్తంతో ఆలోచన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారపరంగా దూకుడొద్దు. కొన్ని వ్యాపారాలు జాగ్రత్తగా చేయండి. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ధనలాభం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కొంత మీ చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి మీరు మార్పు తెచ్చుకుంటూ ఉంటారు. ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఆటంకాలను తొలగించుకునే మార్గాన్ని అన్వేషణ చేయండి. మిత్రుల సలహాలు, శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కొంత గురువు యొక్క అనుగ్రహం అయితే మేషరాశి వారికి ఉంది కాబట్టి కొంత గ్రహ సంచారం భవిష్యత్తులో మనం మారుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు బాగా చేయకండి. సమయానికి ఆహారము, సమయానికి విహారము, ఈ రెండు పెట్టుకుంటే మీకు బాగానే ఉంటుంది. మేషరాశి వారు, మేషరాశి స్త్రీలు ఈ వారమంతా కూడా శుభకార్యాల్లో పాల్గొంటారు. రామకళ్యాణం చేయించుకోండి. తప్పకుండా సీతారామ అనుగ్రహంతో కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది అవివాహిత స్త్రీ పురుషులకు. ఈ వారము రామాయణం వినటము, రామాష్టకము, రామరక్షా స్తోత్ర పారాయణము అందరూ చెయ్యండి, మీకు బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారము లగ్నంలోనే గురువు ఉన్నాడు, తృతీయంలో కుజచంద్రుడు, పంచమస్థానంలో కేతువు, లాభస్థానంలో రవి బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక. వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా కొంత మంచి అనుకూలతలు అధికంగా ఉన్నాయి. ఏ ఫలితాల కోసమైతే మీరు చూస్తూ ఉన్నారో ఆ ఫలితాలు, అంటే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అంతిమ విజయం మీదవుతుంది. ఓ సమస్య నుంచి బయటపడతారు. గతంలో మిమ్మలను ఎవరైతే ద్వేషించారో, మీ మీద ఎవరైతే నిందలు మోపి ఉన్నారో ఆ నిందలు మోపిన వ్యక్తులు మీకు దగ్గరవుతారు. అంటే అర్థం ఏమిటి? శత్రువులు మిత్రులవుతారు. మిత్రుల సూచనలను పరిగణలోకి తీసుకోండి. ఈ వారం మధ్యలో బుధ గురువారాల్లో ఒక శుభవార్త శ్రవణం చేస్తారు. వృషభ రాశి విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఊహించుకొని ఒత్తిడి తెచ్చుకోకండి. ఉద్యోగపరంగా లాభ నష్టాలు తప్పవు. ధనలాభము, గృహలాభము, ఈ రెండు కూడా ఈ వారం మీకు సిద్ధించబోయేటువంటి మంచి ఫలితాలు, మేలు జరుగుతుంది. వృషభ రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా ఈ ఆదివారం నాడు మీరు బ్రహ్మాండంగా రామకళ్యాణంలో పాల్గొని రామానుగ్రహం పొందండి, మీకు బాగుంటుంది. ఈ వారంలో 1000 సార్లు రామనామం చెయ్యండి, రాయండి. రామానుగ్రహంతో మీకు వృషభ రాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచారం
ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ వారంలో లగ్నాత్ ద్వితీయంలో కుజచంద్రులు, చతుర్థ కేతువు, దశమ స్థానంలో రవి బుధ శుక్ర శని రాహువులు, 12వ స్థానంలో గురువు యొక్క సంచారం, దీర్ఘాలోచనలు, ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. ప్రయాణ బడలిక కొంత ఉంటుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. నిర్భయంగా ఉండండి. ఎవరి మీద అలజడిగా పెట్టుకోవద్దు. ధర్మబద్ధంగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. కొంత ఓర్పు అనేది అవసరమవుతుంది. పనిలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడండి. అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకోండి. వ్యతిరేక ఫలితాలు ఎదురైనా యాక్సెప్ట్ చేయండి, ముందుకు వెళ్తారు. ఏ నిర్ణయమైనా స్వతంత్రంగా కాకుండా పెద్దలతో నిర్ణయించి ఫలితాలు తీసుకోండి. ఒంటరి పోరాటం వద్దు. కొంత ఎన్నో రకాల అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. కార్యక్రమాలలో పురోగతి అనేటువంటిది ఉంటుంది. మిథున రాశి వారు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి అనుకూలంగా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగాలు ఈ వారంలో. అలాగే లాభంగా విద్యార్థులకు మంచి మార్కులు ఇవన్నీ కూడా ఈ వారం కలుగుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణము, రామనామ జపము, రామాష్టకము, రామాయణాన్ని వినటం, రామాలయంలో బెల్లపానకం దానం చేయటం, ఇవి చెయ్యండి, బాగుంటుంది. మీ పేరుతో రామకళ్యాణం చేయించుకోండి. మిథున రాశి బాగుంటుంది. సీతారాములు, అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణాలు ఇవన్నీ కూడా మిథున రాశి వారికి లేని శుభాలను ఇస్తాయి. కాబట్టి చెయ్యండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారంలో కొంత లగ్నంలోనే సంచారం చేస్తున్నటువంటి కుజుడు, చంద్రుడు, భాగ్యస్థానంలో రవి బుధ శుక్ర శని రాహువులు, లాభస్థానంలో గురువు. ఇది కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారం. కర్కాటక రాశి వారికి ఒక్కటి చెబుతున్నాను వినండి, గురుబలం ముందుకు నడిపిస్తోంది. శని కూడా మారాడు. ఈ వారం ఇంకా ముందుకు పరిగెత్తుతారు. సరి అయిన ప్రణాళికలు పెట్టుకుంటే విజయాలు మీ సొంతమవుతాయి. కొంత సంభాషణలు చేసేటప్పుడు మాట్లాడితే ఎదుటి వ్యక్తితో ఇబ్బంది లేకుండా మాట్లాడండి. సంభాషణ చేసేటప్పుడు క్లారిటీ, ప్యూరిటీ, స్పష్టత అవసరం. సకాలంలో డబ్బు అందుతుంది. కాకపోతే వృధా ఖర్చులను పరిహరించండి. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొందరు వ్యక్తులు ఇబ్బందులు సృష్టించవచ్చు. కొంత రాజకీయాలు ఆకర్షిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు కర్కాటక రాశి వారు ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. మీరు నడపకపోయినా ఎదుటి వ్యక్తుల యొక్క నిర్లక్ష్యం మీ మీద పడవచ్చు. స్వయంకృతాపరాధం లేకుండా జాగ్రత్త పడవలసిందిగా కర్కాటక రాశి వారికి సూచన. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు. కొందరు మీ మీద లేనిపోని భ్రాంతులు, అపోహలు సృష్టిస్తారు. కొంత ఓపిక పట్టండి. భవిష్యత్తు తీర్చిదిద్దుకోండి. ఓపిక పడితే అనేక విజయాలు మీ సొంతమవుతాయి. అది విద్యార్థులకైనా, ఉద్యోగస్తులకైనా, నిరుద్యోగులకైనా, వ్యాపారులకైనా అందరికీ ఇదే సూత్రం. అంటే వేరువేరుగా చెప్పండి అని అడగండి. కర్కాటక రాశి వారికి అందరికీ ఇదే సూత్రం.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణము, సీతారామ కళ్యాణం చేయించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం 12వ తేదీ 12 సార్లు చదవండి. బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం కనుక ఈ వారం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి కొంత మార్పులు మొదలయ్యాయి. సింహరాశి నుంచి ద్వితీయ స్థానంలో కేతువు, వ్యయస్థానంలో కుజుడు, అలాగే అష్టమ స్థానంలో రవి బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక. అష్టమ శని దోషం అనేటువంటిది సింహరాశి వారి మీద ప్రభావం చూపిస్తోంది. దశమంలో ఉన్నటువంటి గురువు కొంత ఈ వారమైతే జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు వద్దు. మీ మాట తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు పడతారు. బలమైన సంకల్పం అవసరం. ఏకాగ్రత పెంచుకోండి. గ్రహదోషం బ్రహ్మాండంగా ఉంది. కొన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు. నిరాశపడకండి. మిత సంభాషణ, మెల్లగా మాట్లాడటం, బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్వగృహ నిర్మాణ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కొన్ని విజయాలు సిద్ధిస్తాయి. కొన్ని చోట్ల నిరుద్యోగులకు ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు. అయినా నిరాశపడకండి. కొత్త ప్రయోగాలు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకండి. కొంత జాగ్రత్తగా ఉండటం. అవివాహిత స్త్రీ పురుషులకు ప్రయత్నపూర్వకంగా వివాహ సిద్ధి. విద్యార్థులు కొంత కష్టపడితే బాగుంటుంది. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే సింహరాశి వారికి ఒక అసంతృప్తి అనేటువంటిది జీవితంలో మొదలవుతుంది. దీని నుంచి బయటపడటం ఎలా గురువుగారు? ఆదివారం సూర్యారాధన, ఈ రామనవమి రోజున మీరు సకుటుంబంగా కళ్యాణం చేయించుకోండి. శనివారం 12వ తేదీ హనుమంతుడికి సింధూరంతో అభిషేకం చేయించండి. సింహరాశి వారికి చాలా ప్రతికూలతలు దూరం అవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి లగ్నంలోనే కేతువు, సప్తమ స్థానంలో రవి బుధ శుక్ర శని రాహువులు, అలాగే నవమంలో గురువు, ఏకాదశంలో కుజుడు. కొంత కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా ప్రగతి సాధిస్తారు. ఈ వారం ఆశించిన ఫలితాలు అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం కూడా ఉంది. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కొంత మంచి లాభాలు కలుగుతాయి. సహోదరి వర్గంతో వైరాలు పెట్టుకోకండి. అదృష్టం వరిస్తుంది. అస్థిరమైన నిర్ణయాలు తీసుకోకండి. కలహాలకు దూరంగా ఉండండి. ఎవరితో వాగ్వివాదాలు పెట్టుకోకండి. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మితభాషణం చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. కొంత సకాలంలో డబ్బందటం, ప్రణాళికాబద్ధమైనటువంటి ఖర్చులు మీకు మేలు చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలకు ఆస్కారం ఇవ్వకండి. కొంత దైవబలం అనేది ఇప్పుడే కుదురుకుంటోంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కొంత లాభాలు పొందుతారు. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు ఇక నుంచి మీకు పెండింగ్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి వాటికి కొంత అనుకూలతను ప్రసాదిస్తాడు. స్నేహితుల ద్వారా శుభవార్తలు వింటారు. బాగుంటుంది. కన్యారాశి వారు ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరము, కనకధారా స్తోత్ర పారాయణము మొదలైనటువంటివి
జపం చేస్తే అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా షష్ఠస్థానంలో రవి, బుధ, శుక్ర, శని, రాహువులు, అష్టమస్థానంలో గురువు, దశమస్థానంలో కుజుడు, వ్యయస్థానంలో కేతువు. తులారాశి వారికి కూడా ఈ వారం మంచి యోగాదులు ఉన్నాయి. ఏకాగ్రతతో అడుగులు ముందుకు వెయ్యండి. ప్రతి నిర్ణయం సకాలంలో తీసుకోవడం మర్చిపోకండి. ఎట్టి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నమ్మిన ధర్మాన్ని విడిచిపెట్టకండి. ఒక నిరాశావాదం, ఒక నిస్పృహ, ఇవి అవకాశం ఉంది. కొంత ఉద్యోగ ప్రాప్తి కోసం నిరుద్యోగులు శ్రమ చేస్తే బాగుంటుంది. చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్య నుంచి ఈ బుధ గురువారాల్లో బయటపడతారు. ఊహించని ఆర్థిక సమస్యలు ఎదురైనా బలమైనటువంటి ప్రణాళికతో వాటిని అధిగమిస్తారు. కొంత మీ మీద అసూయ, ద్వేషాలు చూపించే వ్యక్తులు ఎక్కడ ఉన్నా వారిని దూరం పెట్టండి. మీ ప్రశాంతత దెబ్బతింటుంది. వారితో సంభాషణ మానివేయండి, ఇగ్నోర్ చేయండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ప్రతి పనిని శ్రద్ధగా, జాగ్రత్తగా చేయండి. అనారోగ్యం అనేటువంటిది దూరం అవుతుంది. కొంత కుటుంబంలో కొంతమంది వైఖరి నచ్చకపోయినా మౌనంగా ఉంటూ జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి ఈ వారం వెంకటేశ్వర వజ్రకవచము, రామరక్షా స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము చేయటం వల్ల అనుకూలత పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలోనే రవి, బుధ, శుక్ర, శని, రాహుల యొక్క కలయిక మీనంలో, సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కుజుడు, నవమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో కేతువు యొక్క సంచారం. కొంత ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సమయాల్లో మీ నిర్ణయం మీకు తప్పుడుగా అనిపిస్తే మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వారి సలహాలు తీసుకోండి. క్లిష్ట సమయాల్లో బుద్ధిబలంతో వ్యవహరించండి. మీ వల్ల సమాజానికి, కుటుంబానికి మేలు జరుగుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది. ఆత్మబలం, ఆత్మాభిమానం, ఇవన్నీ క్రమశిక్షణతో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఒత్తిడి విపరీతం, జాబ్ పోవచ్చు. డోంట్ వర్రీ, కొత్త జాబ్ వస్తుంది. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమించండి. వ్యాపారంలో నష్టం రావచ్చు, ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఆత్మీయుల సహకారం అందుతుంది. ఈ శుక్ర శనివారాలు 11, 12వ తేదీల్లో ఒక శుభవార్త వింటారు. చిరకాల మిత్రులతో కలయిక, నూతన ఉద్యోగ ప్రయత్నంలో విజయం అనేటువంటిది నిరుద్యోగులకు కలుగుతుంది. స్త్రీలకు బహుమతులు అందుతాయి, బాగుంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా రామస్తోత్రము, రామ దర్శనము, రామక్షేత్ర దర్శనము, శ్రీరామనవమి రోజున మీ పేరుతో కళ్యాణం చేసుకోవడము, 12వ తేదీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వడమాల వేసి హనుమంతుడి పూజ చేసుకోండి.
విజయ పరంపరలు మీకు వెంట ఉంటాయి. బుద్ధిర్ బలం యశోధైర్యం అన్నట్టుగా హనుమంతుల వారు మీకు అన్నీ అనుగ్రహిస్తాడు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక అవలోకనం చేస్తే చతుర్థ స్థానంలో రవి బుధ శుక్ర శని రాహువులు, షష్ఠ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో కేతువు. కొంత ధనుస్సు రాశి వారికి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచగ్రహ కూటమిలో కొంత ప్రభావం మీ మీద ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలోనే 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి వ్యాపార యోగం బాగుంది. సమయానుకూలంగా వ్యవహరించండి, వ్యాపారాలను విస్తరిస్తారు. విద్యార్థులు బలమైన ప్రయత్నాలతో విజయాలు సొంతం చేసుకుంటారు. ఉద్యోగపరంగా సంతృప్తి ఫలితాలు సాధిస్తారు. ఒక పని పూర్తి చేసుకుంటారు, నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ప్రేమపూర్వకంగా సంభాషణ చేయండి, లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. రాజకీయంగా ఉన్న వ్యక్తులకు పదవీ యోగ ప్రాప్తి. ప్రతి వ్యవహారాలను ఓర్పుతో, నేర్పుతో, కూర్పుతో, తీర్పుతో చక్కదిద్దుకుంటే సరిపోతుంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. ఇబ్బంది కలిగినప్పుడు తల్లిదండ్రుల మాటలు వినండి. విద్యార్థులు మీకు ఇష్టమైన వ్యక్తుల యొక్క సలహాలు పరిగణలోకి తీసుకోండి, బాగుంటుంది. ధనుస్సు రాశి వారు కృష్ణ ఆలయంకు దర్శనం, రామాయణ శ్రవణం, హనుమాన్ చాలీసా పారాయణం, 12వ తేదీ 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి హనుమంతుడి దేవాలయంలో 5 అరటి పండ్లు నివేదన చెయ్యండి. విజయప్రాప్తి కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం. తృతీయంలో ఉన్న మీనంలో రవి బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక. పంచమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో కేతువు. కొంత గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. శుభప్రదమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. మకర రాశి వారికి గతకాల ఇబ్బందులు ఇప్పుడు అనుకూలంగా మారబోతున్నాయి. ఆర్థిక వ్యవహారముల యందు ఆటంకాలు తొలగిపోతాయి. శుభ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రాజకీయ పైరవీలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పట్టిందల్ల బంగారం అవుతుంది. అదృష్టయోగం సూచనగా ఉంది. స్థిరాస్తుల కొనుగోలు దిశగా అడుగులు పడతాయి. ఉద్యోగపరంగా ఏకాగ్రత, వ్యాపారపరంగా బాగుంటుంది. ఆటంకాలు ఎదురవుతాయి. అంతిమ విజయం మీదవుతుంది. కాబట్టి మకర రాశి వారికి, స్త్రీలకు, విద్యార్థులకు, వ్యాపారంలో ఉన్నవారికి, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి, బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా ఆటంకాలు తొలగిపోయి శుభ కార్యక్రమాలకు ఫలితాలు బాగుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు కూడా అనుకూలంగానే ఉండబోతున్నాయి. కాబట్టి మకర రాశి వారు రామకళ్యాణం చేయించుకోండి. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. 12వ తేదీ నాడు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ద్వితీయ స్థానంలో రవి బుధ శని శుక్ర రాహువులు, చతుర్థ స్థానంలో గురువు, షష్ఠ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో కేతువు. కొంత గ్రహ సంచారము వ్యతిరేకంగానే ఉంది కుంభరాశి వారికి. విజయాలు దూరమవుతాయి. కంటి మీద నిద్ర కరువవుతుంది. ఆలోచనలు పెరుగుతాయి. అవరోధాలు అడ్డుకుంటాయి. గ్రహదోషం అధికంగా ఉంది. కొన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు. అయినా నిరాశపడకండి. భగవంతుడు లేడా? భగవంతుడు ఎందుకున్నాడు? మీ దగ్గరే ఉంటాడు. కొంత మార్పు కలుగుతుంది. గతకాలంలో పడిన ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. వ్యాపారంలో సంతృప్తికరమైన ఫలితాలు కష్టపడితే అందుకుంటారు. ఆగిపోయిన ఇల్లు మొదలు పెట్టగలుగుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది.
నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలత్వం పనికిరాదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు, ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. కొన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా నిరాశపడకండి. వారం మధ్యలో ఒక మేలు జరుగుతుంది. వ్యాపారంలో చేసే మార్పులు అనూహ్యంగా కలిసి వస్తాయి. మీకు రావలసిన బాకీల గురించి ప్రస్తావన చెయ్యండి. మాట వినేవాళ్ళు, మాట దాటేవాళ్ళు ఇద్దరిని పరిశీలనలో పెట్టుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. కుటుంబంలో మాత్రము ఎవరితో వివాదాలు వద్దు, మౌనంగా ఉండండి. సోమవారం నాడు మౌనంగా ఉండటము, శివసహస్రనామ పారాయణం చేయటము, ఆదివారం నాడు రామకళ్యాణంలో పాల్గొనటము, శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల, నవగ్రహ ప్రదక్షిణములు చేయటం వల్ల, దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణాదుల వల్ల కుంభరాశి వారికి మేలు జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం 6వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా చూసుకున్నట్లయితే ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం లగ్నంలో రవి, బుధ, శుక్ర, శని, రాహువులు, తృతీయ గురువు, పంచమ కుజుడు, సప్తమ కేతువు. మీనరాశి వారికి కావలసింది ఆత్మవిశ్వాసం. సందేహాలు విడిచిపెట్టండి, అవరోధాలను అధిగమిస్తారు. గోధుమ పాయసాన్ని నివేదన పెట్టండి ఆదివారం నాడు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. గ్రహదోషం వల్ల పరిస్థితులు పెద్దగా సహకరించకపోవచ్చు. మీరు మాట్లాడితే గొడవ అవుతుంది, మౌనంగా ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది. మాట్లాడేటప్పుడు, సంభాషణ చేసేటప్పుడు ఓర్పు అవసరం. వ్యవహారంలో అలసత్వం వద్దు. అప్పులు చెయ్యకండి, అప్పులు కట్టండి. ఏకాగ్రతతో అడుగు ముందుకు వేస్తే విద్యార్థులకు మంచి విజయాలు వస్తాయి. వృధా వ్యవహారాలు, వృధా పరిహారాలు, వృధా ప్రయాణాలు, ఇవన్నీ కూడా విడిచిపెట్టండి. ఎంత శ్రమపడ్డప్పటికీ చేతికి వచ్చే ఆదాయము సరిపోకపోవటం ఒక అసంతృప్తికి కారణమవుతుంది. కాబట్టి ఆర్థిక ఫలితాలు కొంత అనుకూలంగా ఉండవు. నిరుద్యోగులకు గట్టి ప్రయత్నంతోనే ఉద్యోగం వస్తుంది. జాగ్రత్త పడండి. పోటీ పరీక్షల్లో పాల్గొనేటప్పుడు ఆలోచనలు ఏర్పడతాయి. కొన్ని లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని లావాదేవీలు అనుకూలంగా ఉండవు. ఆన్లైన్ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే మోసపోతారు. జాగ్రత్త. పనిలో ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీనరాశి వారు ప్రతిరోజు శివసహస్రనామము, శివదర్శనము, శ్రీరామ కళ్యాణం చేయించుకోండి. శనివారం నాడు హనుమత్ విజయోత్సవం రోజున హనుమంతుడికి సింధూరంతో అభిషేకం చేయించుకోండి. జిల్లేడు ఆకులతో దండ కట్టి హనుమంతుడికి వెయ్యండి. తద్వారా శనిదోష పరిహారం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కుదురుతుంది. దైవాన్ని నమ్మండి, దైవబలం సంపాదించండి. మీనరాశి వారికి చెప్పేది ఇవి ఈ వారం వార ఫలితాలు. ఈ వారం ఆరంభమే రామనవమితో మొదలవుతోంది. హనుమత విజయోత్సవంతో పూర్తవుతుంది. అందరికీ కూడా సీతారామ కళ్యాణ శుభాకాంక్షలు. భద్రాచలంలో రామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణాన్ని చూడండి. మీ వీధుల్లో జరిగే రామ కళ్యాణాల్లో పాల్గొనండి. అహరహము రామనామ జపం చేయండి. రాముణ్ణి పట్టుకున్నవాడు బాధపడడు. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ అందరూ జపం చేయండి. వ్యక్తిగత జాతకంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అవి కావాలనుకున్నవారు నాతో మాట్లాడండి. నేను కొంత విదేశంలో ఉండటం వల్ల వాట్సాప్ కాల్లో అందుబాటులో ఉంటాను. సమయానికి తగినట్టుగా కొంత కాలానికి సద్వినియోగం చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నాతో మాట్లాడవచ్చు. తప్పకుండా మీకు మీ సమస్యలకు కొన్ని పరిష్కారాలు సూచించడం జరుగుతుంది. అపాయింట్మెంట్కు తప్పకుండా రుసుము ఉంటుంది. అది కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. మా ఛానల్ను ప్రోత్సహించండి. ఇంకా మీకు ఏం కావాలో కామెంట్ రూపంలో పెట్టండి. మరల వచ్చే వారం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.